నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి రెండు విషయాల్లో నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి, నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఆంధ్రజ్యోతి రాలేదా, టీవీ5 రాలేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రెండవది, నిన్న ఉత్తరాంధ్ర టీచర్స్లో టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ రెండు విషయాల మీద నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ విషయం కొంచెం ఫన్నీగా ఉంటుంది కాబట్టి ముందు దాని గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు ఒకసారి సుకన్యతోటి ఆడియో కాల్ వచ్చింది, ఇంకొకసారి సంజనాతోటి ఆడియో కాల్ వచ్చింది. మసాజ్ అయినా ఇంకేమన్నా చేస్తుందా అని చెప్పి నీ స్థాయికి ఏం చెప్పాలి? సుకన్య వచ్చిందా, సంజన రాలేదా, లేకపోతే సంజన వచ్చిందా, సుకన్య రాలేదా అని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకంటే నీ స్థాయి అది. చెట్టుకు చీర కట్టినా దానికి బొక్క ఎక్కడుందా అని ఎతికేటువంటి పనికి మాలినోడి నువ్వు. పోలవరం ప్రాజెక్టుకి, పులిచింతల ప్రాజెక్టు ఏ నదుల మీద నిర్మించే చేతగాని కనీసం అవగాహన లేనటువంటి దద్దమ్మవు నువ్వు. తర్వాత పోతే నీ 2.5 ఏళ్ల మినిస్ట్రీలో మా ప్రకాశం జిల్లా ఈ గులకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టకపోతే గేటు పెట్టని చేతగాని సవట దద్దమ్మవు నువ్వు. అట్లాగే భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం నీళ్లు నిలపకుండా ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడంలో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన పనికి మానవుడు ఎవడయ్యానంటే అంబటి రాంబాబు. ఇట్లా బొచ్చడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు నీ గురించి. కాబట్టి నువ్వు మింగించుకోవటానికే ఈ స్టంట్లన్నీ చేస్తున్నావు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. అరే ఆంబోతు రాంబాబు, లేదనుకో నీ సొంత అల్లుడే చెప్పాడు, మా మామ పనికి మాలినోడు, శవాల మీద జల్లేటువంటి మర్మరాలు తీసుకెళ్ళి ఒగ్గాని చేసుకొని అమ్ముకునే రకంగా అని చెప్పాడంటే నీ బతుకు, నీ రేంజ్ ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. సో దానికి సరిపోయిందని నేను చెప్పాను. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. కానీ ఉత్తరాంధ్రలోకి వచ్చరికి ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి రఘువర్మ గారు ఓడిపోయి శ్రీనివాసుల నాయుడు గారు గెలిచారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2022-23లో ఈ పోటుగాడు ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగాయి. ఇలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. అట్లాగే ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్లో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఈ 3 అంటే దాదాపుగా 9 నియోజకవర్గాలలో ఉమ్మడి 9 జిల్లాలలో ఎలక్షన్స్ జరిగాయి. ఈ 9 ఉమ్మడి జిల్లాలలో ప్రజలు యువత చెప్పు తీసుకొని వైఎస్ఆర్సీపీని చెప్పు తెగేలా కొట్టారు. ఏ రకంగా కొట్టారనంటే, ఇంకొకసారి జీవితంలో 175కు 170. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విశ్లేషణ చేసుకుంటే కనీసం ఈరోజు 16-18 సీట్లు కనీసం ప్రతిపక్ష హోదా అన్నా వచ్చేది. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు సమావేశం పెట్టి, మా ఓటింగ్ అంతా సైలెంట్ ఓటింగు, మా ఓటర్లు వేరే వాళ్ళు ఉన్నారు, ఈ ఓటర్లకు మాకేం సంబంధం లేదని చెప్పాడు. సో ఆ రోజు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని ఓడిపోయిన తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు గెలిచారు. ఎలా గెలిచారు? ఎంత లంగా పనిచేసి గెలిచారు? ఉద్యోగస్తుని బెదిరించారు, భయపెట్టారు. మీరు ఓట్లు వేయకపోతే మీకు ఇంక్రిమెంట్లు కట్ చేస్తాం, లేదా ఏదో చిన్న ఉన్నటువంటి లోపాలను చూసి భయపెట్టి వాళ్ళ చేత బలవంతపు ఓటింగ్ వేయించుకున్నారు. బలవంతపు ఓటింగ్ వేయించుకొని గెలిచారు. మీరు టీచర్స్ ఎమ్మెల్సీస్ గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఆ రోజు మీరు. కానీ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. మీ రౌడీజానికి చరమగీతం పాడే సమయం దగ్గరలోనే వచ్చింది. మీ పార్టీని 60 అడుగుల కోతిలో కప్పిపెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మీరు అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చాం, ఒక్క ఛాన్స్ అయిపోయింది, మీ బతుకులు అయిపోయింది అని చెప్పేసి. కానీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లోకి వచ్చరికి భయాన భయపెట్టి ఆ సామ భేద దాన దండోప్రయోగాన్ని ప్రయోగించి మీ ఇష్టాసారంగా గెలిచారు ఆ రోజు. ఓకే, ఈరోజు తెలుగుదేశం కూటమి వర్సెస్ వైసీపీ. కానీ వైసీపీ ఇక్కడ తప్పుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తప్పుకున్న తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మీరు పోటీ చేస్తున్నాం, ఇదిగో పలానా అభ్యర్థికి మేము బలపరుస్తున్నాం అని చెప్పని కూడా చెప్పలేదు. మీరు సైలెంట్ అయిపోయారు. ఓకే, తర్వాత
ఏం చేశారు మీరు? దొంగచాటుగా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మొదలుపెట్టారు. అందులో లక్ష్మణ్ రావు గతంలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి కాస్తో కూస్తో వాళ్ళ మద్దతు తీసుకోకుండా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడకుండా పోటీ చేసినట్లయితే ఒక 20-30 వేలు ఇంకా ఓట్లు వచ్చాయి పాపం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడో ఉత్తర రాయలసీమ, ముఖ్యంగా చెప్తే కోస్తా, అలాగే ఏదైతే రాజధాని ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, తూర్పు పశ్చిమ గోదావరి ప్రాంతాలు, ఈ 4 స్థానాలు, ఈ 4 జిల్లాలలో, ఉమ్మడి 4 జిల్లాలలో ముఖ్యంగా ఈ లక్ష్మణరావు అనేటువంటి వ్యక్తి ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఓహో వీడికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి గెలిపించాడనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. 2019లో రాజధాని ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీని ఓడించి, ముఖ్యంగా రాజధాని ఎఫెక్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిపించి మా గొంతు మేమే కోసుకున్నాం, మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు అని చెప్పేసి దాదాపుగా 40,000 ఓట్లు మైనస్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు దిగజారిపోవడానికి కారణం ఈ లక్ష్మణరావు అనేటువంటి ఒక వ్యక్తి వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద కాళ్ళ మీద పడి ప్రసన్నం చేసుకోవటం. అరే ఓట్లు వేయకముందే జగన్మోహన్ రెడ్డికి మోకరు వెళ్ళాడు, ఓట్లు వెళ్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేస్తాడో, కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించకూడదని ప్రజలు డిసైడ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు నొక్కాడు కాబట్టి ఓడిపుచ్చారు. ఇప్పుడు గుంటూరు, కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలిచింది తెలుగుదేశం పార్టీ. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఎవరున్నారా అంటే చదువుకున్నటువంటి విద్యావేత్తలు, ఆర్థికంగా ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడి నుంచి గెలిచారు. అంటే ఇక్కడి నుంచి గెలిచారంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకాన్ని వీళ్ళు కోల్పోలేదు అని చెప్పేసి స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఆమోద్ రాంబాబు గారి మీడియా ముందుకు వచ్చి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ దెబ్బతినింది అంటే మీలాగా బెదిరించాలా, మీలాగా లంగా పనులు చేయాలా? ఓకే, మేము చెప్తున్నాం, ఎస్ మేము రఘువరమకి లేకపోతే టీడీపీ జనసేన వాళ్ళు మద్దతు ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థి మీ సింబల్ మీద మీరు బలపరిచిన అభ్యర్థి అని గెలిచాడా? మీకు ఏమన్నా దమ్ముందా? పోటీ చేశారు, 3 ఎమ్మెల్సీల్లో పోటీ చేయలేక పారిపోయిన మీరు కూడా మాట్లాడుతున్నారు. మీలాగా లంగాతనంగా రాజకీయాలు చేశారా? ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసా వహిస్తాం. టీచర్స్ తరఫున మా గొంతుగా వినిపించాలని శ్రీనివాస నాయుడిని గెలిపించాలనుకుందాం. ఏమవుతుంది? ఇవాళ కాదు రేపైనా తెలుగుదేశం పార్టీ బీజేపీ అతనికి మద్దతు ఇచ్చింది లేదు ఒకవేళ గెలిచాడు అనుకోండి, తప్పేంటి? తప్పేమి ఇక్కడేమి టీచర్స్ ఏం డిసైడ్ చేయరు అధికారాన్ని డిసైడ్ చేసేటువంటి ఎవరయ్యా అంటే పట్టభద్రులు, నిరుద్యోగులు, వీళ్ళు డిసైడ్ చేశారు. మీరు ఎన్నికల ముందు నోటిఫికేషన్ మీరిచ్చి, అలాగే ఫిలిమ్స్ మీరు కండక్ట్ చేసి, మెయిన్స్కి వచ్చేసరికి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో నాశనం చేస్తున్న ఆ రోజు మీకు తెలీదా? ఆ రోజు ఇంక గాడిదలు కాస్తున్నారా మీరు? ఆ రోజు మీరు రూల్లో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన చాలా విషయాలు. ఈరోజు నేను అడుగుతున్నారు, 2 పట్టభద్రులు గెలిచాం, ఓకే, ఎమ్మెల్సీ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఒకవేళ మీ దాంట్లోనే ఏంటి 9 నెలల్లో ప్రజల్లో మార్పు మొదలైంది. ఎప్పుడు కూడా టీచర్స్ ఏంటంటే తమ హక్కుల కోసం పోరాడతారు, ఎప్పుడు వాళ్ళు ప్రతిపక్షంగానే ఉండాలనుకుంటారు. మీరు బలవంతంగా వాళ్ళని బెదిరించి, నయానా భయానా బెదిరించి వాళ్ళ చేత మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకుంటే తర్వాత వాళ్ళు మీ మొహం మీద ఊసినట్టు, మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టినట్టు జరిగినటువంటి ఎలక్షన్స్లో మీకు ఓట్లు పోలవనీయకుండా వాళ్ళు అడ్డుకోగలగడంలో విజయం సాధించారు టీచర్స్. వాస్తవం కాదా? మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్సీలు గెలిచిన మొండలు ఎందుకు మరి సతికిలు పడ్డారు? ఎందుకు మీరు టీచర్స్ని ఎలక్షన్స్ కోడ్లో ఉండకుండా సచివాలయం ఉద్యోగస్తులను ఎలక్షన్ కోడ్లో ఉండాలని చెప్పేసి, ఎలక్షన్ డ్యూటీలో ఉండాలని వేస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే, ఒకటి వైసీపీ ఓడిపోయింది, వైసీపీ పతనమైంది. ఇంకా నిజాలు తెలుసుకోకుండా అదే భ్రమలో బతుకుతూ జగన్మోహన్ రెడ్డి మునిగిపోతూ ఇలాంటి బెప్పంగాళ్ళందరినీ ఆ పడవలో తీసుకెళ్లి నడి గోదావరిలో నెట్ట నిలవన ముంచేస్తాడు. అప్పుడు దాకా వైసీపీ కార్యకర్తలు కూడా ఈ పిచ్చి తగ్గదు.